వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన తప్పుల వల్ల సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. మరోవైపు తన రాజకీయ శత్రువు సువేందు అధికారి దెబ్బకు ఏకంగా తను పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఓడిపోయి ముఖ్యమంత్రి కూర్చుని కోల్పోవాల్సిన దారుణమైన పరిస్థితి మమతా బెనర్జీకి ఎదురైంది. ఎంతో మంది బహిష్కృత నేతలు నా ఎమ్మెల్యే సీటు వదులుకుంటాను, ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళు దీది అని ఆఫర్లు ఇచ్చినా మమతా బెనర్జీ మాత్రం ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా మళ్లీ బెంగాల్ అసెంబ్లీకి వెళ్లి సువేందు అధికారి ముందు కూర్చోవడం కంటే డైరెక్ట్ గా ఢిల్లీ రాజకీయాలను శాసించడానికి లోక్సభ బరిలోకి దిగాలని ఆమె భావిస్తున్నారు. అసలు బెంగాల్లో ఎదురైన పరాభవం నుంచి తప్పించుకోవడానికే మమత ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక జాతీయ స్థాయిలో తన ఇమేజ్ ను మళ్లీ నిలబెట్టుకోవడానికి వేసిన మాస్టర్ ప్లానా? ఒకవేళ దీది లోక్సభలో అడుగు పెడితే ఢిల్లీ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. మమతా బెనర్జీ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తీరా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. పైగా ఇప్పుడు బెంగాల్ అధికార యంత్రాంగం అంతా బీజేపీ సువేందు అధికారి చేతిలో చాలా బలంగా ఉంది. ఒకవేళ హుమాయూన్ కబీర్ లాంటి వాళ్ళు సీటు త్యాగం చేసినా ఆ బై ఎలక్షన్ లో మమతా బెనర్జీని ఓడించడానికి అధికార పక్షం తమ శక్తులన్నీ ఒడ్డుతుంది. ఒకవేళ అక్కడ కూడా ఓడిపోతే ఇక దీది రాజకీయ జీవితానికి శాశ్వతంగా ఎండ్ కార్డు పడిపోతుంది. అందుకే ఆ రిస్క్ తీసుకునే బదులు బెంగాల్లో జరుగుతున్న ఈ లోకల్ పాలిటిక్స్ కు దూరంగా జరిగి డైరెక్ట్ గా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే బెటర్ అని ఆమె నిర్ణయించుకున్నట్లు నేషనల్ లెవెల్లో గట్టి టాక్ వినిపిస్తుంది. దీది వేస్తున్న ఈ లోక్సభ ప్లాన్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. తన పార్టీలో సీనియర్లు, జూనియర్లు అని చీలిపోయిన నేతలందరినీ మళ్లీ ఒకటి చేయాలంటే ఆమె కేవలం ఒక లోకల్ లీడర్ లాగా మిగిలిపోకూడదు. నేను కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాను, ఢిల్లీలో మన సత్తా చాటుతాను అన్న ఒక భరోసాని తన క్యాడర్ కు ఇవ్వాలి. లోక్సభలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా మమతా బెనర్జీ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో పతనమైన తన ఇమేజ్ ను జాతీయ స్థాయిలో ఒక పెద్ద నాయకురాలిగా కవర్ చేసుకోవడం, ఇండియా కూటమిలోని కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్ లాంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వంపై డైరెక్ట్ గా ఫైట్ చేయడం. ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్ లాంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వీరికి తోడుగా మమతా బెనర్జీ గనక లోక్సభలో అడుగు పెడితే ఆ ప్రతిపక్షాల వాయిస్ డబుల్ అవుతుంది. బెంగాల్ టైగ్రెస్ గా పేరున్న మమతా బెనర్జీ లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, మమతా బెనర్జీ గనక లోక్సభకు వెళ్లాలనుకుంటే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు? టీఎంసీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఆమె అత్యంత సురక్షితమైన నియోజకవర్గాన్ని ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీకి ఏమాత్రం పట్టులేని మైనార్టీలు, దీదీ కోర్ ఓటర్లు బలంగా ఉన్న ప్రాంతం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గెలిచిన తమ పార్టీ ఎంపీలలో ఎవరైనా ఒకరి చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో దీదీ పోటీ చేయవచ్చు. ఇక్కడ మరొక వాదన కూడా వినిపిస్తుంది. బెంగాల్లో గనక రిస్క్ ఎందుకు అనుకుంటే ఇండియా కూటమికి బలంగా ఉన్న వేరే రాష్ట్రం నుంచి, అంటే ఉదాహరణకు అఖిలేష్ యాదవ్ సపోర్ట్ తో ఉత్తరప్రదేశ్ లోని ఏదైనా సేఫ్ సీట్ నుంచి కూడా ఆమె బరిలోకి దిగే ఛాన్స్ ఉందన్నది రాజకీయ పండితుల అంచనా. ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా వయనాడ్ లాంటి సేఫ్ సీట్ ను ఎంచుకున్నారు కదా, అదే ఫార్ములాను దీదీ కూడా వాడే ఛాన్స్ ఉంది. మమతా బెనర్జీ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తనను నమ్మి ఓట్లేసిన బెంగాల్ ప్రజలను, క్యాడర్ ను నడి సముద్రంలో వదిలేసి తన రాజకీయ మనుగడ కోసం ఢిల్లీకి పారిపోవడం అనేది ఖచ్చితంగా తప్పించుకోవడమే అని బీజేపీ, సువేందు వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. భయపడి తోకముడుస్తున్న దీదీ అనే ముద్ర వేస్తున్నారు. కానీ టీఎంసీ అనుకూల వర్గాలు మాత్రం దీన్ని ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణిస్తున్నాయి. కష్టకాలంలో ఒక అడుగు వెనక్కి వేయడం అంటే పారిపోవడం కాదు, సింహం వేటకు సిద్ధమవడం అని చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయిలో బలపడి మళ్లీ సరైన సమయంలో బెంగాల్ పై పట్టు సాధించడానికే దీదీ ఈ ప్లాన్ వేశారని వారు బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా 28 ఏళ్ల పాటు ఒక రాష్ట్ర పాలిటిక్స్ కే పరిమితమైన మమతా బెనర్జీ ఇప్పుడు పార్లమెంట్ పై ఫోకస్ పెట్టడం దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం.